హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ సర్టిఫైడ్ చక్రధర్ గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటిది, అసలు ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కొన్ని డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఓకే సార్. మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎన్ని రకాలు సార్? అసలు అవి ఏంటి? అవి యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇప్పుడు మనకి ఎలాగైతే బ్యాంక్ ఎఫ్డీస్ ఉంటాయో, అలాగే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉంటాయో, అలాగే ఇది కూడా ఒక మదుపు. ప్రతి ఇన్వెస్టర్కి ఒకటి ఏంటంటే ఆశ, మన సంపాదించుకుంటున్న దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకుంటే మన ఫ్యూచర్ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది అనేది మంచి థాట్ ఉంటుంది. అలాగే చాలామంది ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఒక గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇండియాకి చాలా కొత్త కాదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. గత 40 years నుంచి ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ అనేవి రన్ అవుతున్నాయి. అయితే మనం చూస్తే 40 years క్రితం చూస్తే మనకి బ్యాంక్ ఎఫ్డీస్ ఎలా అయితే ఉన్నాయండి, 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేవి ఆ రోజున. సో 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేవి. మనకి ప్రజలకు కూడా పెద్ద ఖర్చులు ఉండేవి కావు. మనం చూస్తే మన బాల్యంలో మనకి ఇంత హైఫైగా సొసైటీ లేదు, ఇంత ఖర్చు కూడా లేదు ఆ రోజుల్లో. కాబట్టి ఏంటంటే బ్యాంకులు కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, అవన్నీ ఎక్కడైతే 15%, 14% రిటర్న్ ఇచ్చాయో అప్పుడు జనాలందరూ ఇది మార్కెట్ లింక్డ్ కాబట్టి, అంటే ఇందులో కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి, రిటర్న్ అనేది గ్యారంటీ ఉండదు, కొంచెం హెచ్చుతగ్గులతో కూడుకున్న రిటర్న్ కాబట్టి జనాలు దీని మీద అంతగా చూపించలేదు. ఇప్పుడు మనకి రాజు ఏమైంది అంటే ఈ 2000 నుంచి కూడా ఖర్చులు అనేవి బాగా పెరుగుతున్నాయి. మనకి యాక్చువల్గా బయట జనాల్లో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న ఈ ఖర్చులకి ఈ బ్యాంక్ ఇచ్చే వడ్డీలు కూడా క్రమబద్ధంగా పడిపోయినాయి. ఒకప్పుడు 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకులు ఇవాళ 6%, 7% ఇస్తున్నారు. కాబట్టి వ్యత్యాసం అనేది ఎప్పుడైతే బాగా పెరిగిందో ఈ మన ఖర్చులకి వచ్చే ఆదాయానికి మనం వచ్చిన ఇంట్రెస్ట్కి క్రమబద్ధంగా మ్యూచువల్ ఫండ్స్ మీద మొగ్గు చూపిస్తున్నారు. ఇందులో ఎందుకంటే మనకి గణనీయంగా మనం చూస్తే ఒక గత 20 సంవత్సరాలుగా మనం చూస్తే ఇండస్ట్రీ 20% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే 15%, 20% రిటర్న్ ఇచ్చిన అది మనకి డైమండ్ ఎరా అని చెప్పొచ్చండి. 2000 నుంచి 2022 దాకా కూడా మంచి డైమండ్ ఎరా. అంటే అప్పట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, మంచి గణనీయంగా మంచి లాభాలు పొందారు. అయితే ఇప్పుడు 2002 లేకపోతే 2020 నుంచి 2040 దాకా ఏదైతే ఉంటుందో దాన్ని మనం గోల్డ్ ఎరా అని చెప్పొచ్చు. ఇప్పుడు అంత రిటర్న్ రాకపోవచ్చు కానివ్వండి, మనం 15% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మంచి అడ్వైజర్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లో 15% రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీనిలో పెట్టుబడి ప్రాసెస్ ఏంటి సార్? అసలు పెట్టుబడి ఇందులో యాక్చువల్గా అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ మనకి తెలిసిందే. ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేశారు, ఒక మొబైల్ కూడా లింక్ చేశారు. కాబట్టి మనకి ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక ముందు ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఆన్లైన్ అకౌంట్ అనేది ప్రతి మన బ్యాంకుల్లోకి వెళ్ళినా కూడా ప్రతి ఇన్వెస్టర్, ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా మనకి ఈ కేవైసీ అనేది ఇస్తున్నారు. ఇందులో ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ అంటే ఏ బ్యాంక్కి అయితే లింక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్కి ఒక డాక్యుమెంట్ తాలూకా ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మనం ఒక ఫ్రీ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ అకౌంట్స్ ఓపెన్ చేసేది కూడా NSDL, CDSL అనే గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయండి. మీరు HDFC నుంచి కానీ, ICICI నుంచి కానీ, లేదా యాక్సిస్ నుంచి కానీ ఇట్లా ఏ బ్యాంక్ నుంచి ద్వారా మీరు అకౌంట్స్ ఓపెన్ చేసినా కూడా, అలాగే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, పూడెంట్ నుంచి కావచ్చు, NJ ఇండియా నుంచి కావచ్చు, అలాగే ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు, జిరోదా కావచ్చు, ఇట్లాంటి ఎవరి దగ్గర ఓపెన్ చేసినా కూడా అల్టిమేట్గా మీ అకౌంట్ అనేది ఉండేది ఎదర్ NSDLలో కావచ్చు లేదా CDSLలో కావచ్చు. వీళ్ళిద్దరి దగ్గర అకౌంట్స్ అనేది ఓపెన్ అవుతాయి. వీళ్ళందరూ మీడియేటర్స్ అంతేనండి. కాబట్టి ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులభం. ఇందులో ఒక 1 dayలోనే మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మంచి లాభాలు ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ని ఎలా ఎంచుకోవాలి సార్? ఇది యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో రకాలు చాలా ఉంటాయండి. ఇందులో మీకు బేసిక్గా చూస్తే 3 కేటగిరీస్గా ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటంటే మార్కెట్కి సంబంధించిన ఫండ్స్. అంటే చూడండి, మన షేర్స్ ఉంటాయి కదా, రిలయన్స్ షేర్స్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, TCS షేర్స్ కావచ్చు, ఇట్లాంటి షేర్స్లో పెట్టుబడి పెడితే దాన్ని ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారన్నమాట. సో అందులో ఏంటంటే మీకు కంపల్సరీగా రిటర్న్ మంచిగా వస్తుంది, కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే డెట్ ఫండ్స్ అంటారండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇంకో కేటగిరీ డెట్ ఫండ్స్ అంటారు. అవి ఎలా ఉంటాయంటే లిక్విడ్ ఫండ్స్ కావచ్చు, ఓవర్ నైట్ ఫండ్స్ కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే క్రిసిల్ రిలేటెడ్ బాండ్స్లో కావచ్చు, లేదా గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ బాండ్స్, స్టేట్ గవర్నమెంట్ బాండ్స్, ఎట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో మీకు ఏంటంటే రిటర్న్ తగ్గుతుంది, కానీ సేఫ్టీ అయితే యాజ్ గుడ్ యాజ్ బ్యాంక్ ఎఫ్డీ లాగా ఉండొచ్చు చెప్పొచ్చు. ఈ రెండింటి మధ్యలో ఇంకో కేటగిరీ ఉంటుందండి, అది హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ అంటే ఏంటంటే కొంత భాగం డెట్ ఫండ్స్లోను, కొంత భాగం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే అవి హైబ్రిడ్ కేటగిరీకి వస్తాయి. సో ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ని బేసికల్గా 3గా కేటగిరీస్ చేశారు: డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అండ్ ఈక్విటీ ఫండ్స్. సో ఈ మూడింటిలో మనం ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలనేది మనకున్న రిస్క్ అబిలిటీ బట్టి, మనకున్న రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు,
మనకున్న ఆదాయం కావచ్చు అవన్నీ చూసుకొని మనకి రాబోయే రోజుల్లో మనకు కావాల్సిన గోల్స్ ఏవైతే ఉంటాయో చిల్డ్రన్ మ్యారేజ్ కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మన సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం కావచ్చు, అట్లాంటి వాళ్ళ ఖర్చులు మనం ఆలోచించుకొని తద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటిది, ఎలాంటి క్రమంలో వెళ్ళాలి, చాలా విషయాలు చెప్పుకున్నాం. అండ్ మరీ ఇంటర్వ్యూతో కలుద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.